కాంగ్రెస్ దరిద్రాన్ని రేవంత్ రెడ్డిని. ఈయన తెచ్చుకుంటే ఈయనేం చెప్పిండో తెలుసా? ఈయన ఏం చెప్పిండంటే ముఖ్యమంత్రి కాకముందుకు ఏమన్నాడు అనుకున్నావు రేవంత్ రెడ్డి గారు? పేదవాడు కబ్జా పెట్టుకొని ఇంత ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్పిండు. పేదవాడు ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేస్తే తప్పేముంది, చట్టాలు ఉన్నాయి కదా, మార్చుకోవచ్చు కదా, జీవో నెంబర్ 58, 59 ఉన్నాయి కదా, మార్చుకుంటే తప్పేందని అన్నాడు. మరి ఈ మార్చుకుంటే తప్పేందన్న మొనగాడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి అట్లా మారుస్తారని ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. ఇగో సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఏదైనా డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. ఇది కాదు, ఇంకొక బయట కూడా ఉంది, రాధాకృష్ణతో మాట్లాడు. అయితే ఇది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన మాట. సందర్భం వస్తే అంటే ఎలాంటి సందర్భం రావన్నో మరి నాకు అర్థం కాదు. ఇంతకంటే పెద్ద సందర్భం ఉంటుందా? వేలాది మంది బిడ్డలు రోడ్డు మీద పడి అన్నమో రామచంద్రకి ఇంత గూడు కావాలి మా బతుకు తెరువుకు అని చెప్పి ప్రజలంతా రోడ్డున పడితే ఇది సందర్భం లెక్క కనిపిస్తలేదా?